హలో ఫ్రెండ్స్, మరికొన్ని గంటల్లో పుష్ప 2 అయితే వరల్డ్ వైడ్గా రిలీజ్ అవబోతుంది భయ్య. అయితే చాలా కామెంట్లు నాకు ఏమొస్తున్నాయంటే బాహుబలి 2ని ఈ పుష్ప 2 బద్దలు కొడుతుందా అనే విధంగా కామెంట్స్ అయితే వస్తున్నాయి భయ్య. మరి ఈ వీడియోలో అయితే బాహుబలి 2ని ఈ పుష్ప 2 బద్దలు కొడుతుందా లేదా అనేది అయితే ఫుల్ క్లారిటీ ఇస్తాను భయ్య. దానికంటే ముందు బాహుబలి 2 యొక్క గొప్పతనాన్ని మీకైతే వివరించాలి భయ్య. ఎందుకంటే దాదాపుగా రిలీజ్ అయ్యి బాహుబలి 2 8 సంవత్సరాలు అవుతుంది. అయినా కూడా ఇప్పటికీ బాహుబలి 2 తోటే పోటీ పడుతున్నారంటే భయ్య ఆ సినిమా ఎంత గొప్ప రికార్డ్ అనేది పెట్టిందో మేహుకే వదిలేస్తున్నా. ఏంటి భయ్య, దాదాపుగా ఒక డికెట్ అయిపోతున్నా సరే ఎప్పటి వరకు కూడా ఈ బాహుబలి యొక్క రికార్డ్ అనేది ఏ సినిమా కూడా బదలగొట్టలేదు. గట్టిగా చెప్పాలంటే బాహుబలికి పోటీగా దింపాం అన్న వాళ్ళందరూ కూడా మట్టి కొట్టుకుని పోయారు. బాహుబలి చేతిలో బలైపోయారు. మరి పుష్ప 2 టీం అయితే భయ్య ఇప్పటి వరకు బాహుబలికి పోటీగా ఈ పుష్ప 2ని దింపుతున్నాం అనే విధంగా చెప్పలేదు. కానీ అసలు బాహుబలి 2ని దాటాలంటే మామూలు విషయం కాదు భయ్య. బాహుబలి 2 క్రియేట్ చేసిన రికార్డు అలాంటివి. బాహుబలి 2 టాలీవుడ్లో ఇండస్ట్రీ హిట్, కాలీవుడ్లో ఇండస్ట్రీ హిట్. మొన్నొచ్చిన విక్రమ్ వరకు కూడా 5 ఏళ్ల పాటు ఇండస్ట్రీ హిట్గా కాలీవుడ్ నాట బాహుబలి 2 నిలిచింది భయ్య. ఇక శాండిల్వుడ్ కర్ణాటకలో కూడా ఇండస్ట్రీ హిట్. మొన్న వచ్చిన KGF 2 రిలీజ్ అయ్యే వరకు కూడా అక్కడ 5 ఏళ్ల పాటు ఇండస్ట్రీ హిట్ బాహుబలి 2నే. ఇక కేరళలో కూడా చాలా అద్భుతంగా కలెక్షన్స్ అనేది రాబట్టింది. ఇక బాలీవుడ్లో అయితే మొన్న వచ్చిన పఠాన్ వరకు కూడా ఈ బాహుబలి 2నే ఇండస్ట్రీ హిట్ భయ్య. 5 సంవత్సరాల తర్వాత మాత్రమే బాహుబలి 2 యొక్క ఇండస్ట్రీ హిట్ని ఆయా ఇండస్ట్రీలు బద్దలుగొట్టాయి తప్ప 5 ఏళ్ళ పాటు మన తెలుగు సినిమానే ఆయా ఇండస్ట్రీలో ఇండస్ట్రీ హిట్గా నిలిచింది భయ్య. ఇక వరల్డ్ వైడ్గా అయితే 1810 కోట్ల వరకు గ్రాస్ అనేది ఈ బాహుబలి 2 రాబట్టింది. ఓన్లీ ఓవర్సీస్లో 400 కోట్ల పైన రాబడితే ఓన్లీ ఇండియాలో 1400 కోట్ల పైన గ్రాసు, 900 కోట్ల పైన నెట్టు ఈ బాహుబలి 2 రాబట్టింది భయ్య. మరి దంగల్ ఓవరాల్గా 2000 కోట్ల పైన గ్రాస్ రాబట్టింది అంటారు, కానీ నెట్ కలెక్షన్స్ మాత్రం అంత ఎక్కువేం రాబట్టలేదు. ఆ విధంగా ఎప్పటికీ కూడా 8 సంవత్సరాల నుండి కూడా ఇండియన్ ఇండస్ట్రీ హిట్గా, ఆల్ ఇండియా ఇండస్ట్రీ హిట్గా అత్యధిక నెట్ కలెక్షన్స్, అత్యధిక గ్రాస్ కలెక్షన్స్ ఓన్లీ ఇండియాలో రాబట్టిన అతిపెద్ద సినిమాగా 8 ఏళ్ళ నుండి ఇంకో 2 ఏళ్ళు కలిపితే ఒక దశాబ్దం పాటు ఈ బాహుబలి 2నే గద్దెపైన ఉన్నది భయ్య. ఇక ఈ బాహుబలి 2ని అయితే బద్దలుగొట్టే సినిమా మళ్ళీ రాజమౌళి, జక్కన్న, ప్రభాస్ కాంబినేషన్లోనే రావాలి తప్ప ఇంకా ఏ సినిమా కూడా ఈ మూవీని అయితే బద్దలుగొట్టలేదు భయ్య. ఒకవేళ గ్రాస్ పరంగా బద్దలుగొట్టినా సరే ఫుట్ఫాల్స్ పరంగా ఈ మూవీని బీట్ చేసే మూవీ అయితే ఇంకా రానే రాదు. ఈ మూవీకి 10 కోట్ల పైన ఫుట్ఫాల్స్ అనేవి తెగినాయి భయ్య. అంటే టిక్కెట్లు 10 కోట్ల మంది ఈ మూవీని థియేటర్లో చూశారు. ఇక 2017 ఆ టైంలోనే బాహుబలి 2 డే 1 216 కోట్ల వరకు గ్రాసు, లాంగ్ రన్లో 1810 కోట్ల పైన గ్రాసు. మరి ఈరోజు ఇన్ఫ్లేషన్స్తో, ఈరోజు టికెట్ ప్రైజెస్తో చూస్తే భయ్య అది డే 1 400 కోట్ల పైన గ్రాసు, లాంగ్ రన్లో 4000 కోట్ల పైన గ్రాసు రాబట్టినట్లు లెక్క. ఒకవేళ ఏ మూవీ అయినా సరే బాహుబలి 2ని బద్దలు కొడితే 4000 కోట్ల పైన గ్రాసు రాబడితే కానీ ఒరిజినల్గా బాహుబలి 2 యొక్క రికార్డును బదలుగొట్టినట్టు కాదు భయ్య. ఇక ఫైనల్గా ఈ పుష్ప 2 అయితే బాహుబలి 2ని బద్దలు కొడుతుందా లేదా అనే క్వశ్చన్కి ఆన్సర్ అయితే భయ్య బద్దలు కొట్టదు భయ్య. ఇది మాత్రం పక్క. పుష్ప 2కి ఎంత బ్లాక్ బస్టర్ టాక్ వచ్చినా, ఎంత హిట్ టాక్ వచ్చినా 1500 కోట్ల మార్కు కూడా దాటదు. నా అంచనా ప్రకారం హిట్ టాక్ వస్తే, బ్లాక్ బస్టర్ టాక్ వస్తే ఒక 1400 కోట్ల వరకు గ్రాస్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అదే ఎక్కువ అన్నమాట. అంతకు మించి అయితే వచ్చే అవకాశం అయితే ఈ రోజుల్లో లేదు భయ్య. మరి డే 1 అయితే ట్రేడ్ ప్రకారం 250 కోట్లు అంటున్నారు. మరి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి పుష్ప 2కి డే 1 ఎంతవరకు రావచ్చు, లాంగ్ రన్లో ఎంతవరకు రావచ్చు అనేది కింద అయితే కామెంట్ చేయండి భయ్య.